హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650 యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. మనకి బైక్లో వేరియంట్స్ ఏమి ఉన్నాయి, బైక్ కాస్ట్ ఎంత పడుతుంది, దానిలో స్పెసిఫికేషన్స్ ఏమి ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి టు గెట్ ఫుల్ క్లారిఫికేషన్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ టైర్స్ సైజ్ వచ్చేసరికి 150/80 సెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 16 ఇంచ్ అలాయ్ వీల్. మనకి 2 వీల్స్ కూడా అలాయ్ వీల్స్ అనమాట. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే మనకి రేర్ బ్రేక్ సైజ్ వచ్చేసరికి 300 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే మనం సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి క్రోమ్ ఫినిషింగ్తో వస్తుంది ఎగ్జాస్ట్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్తో ఎగ్జాస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి 100/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి బోత్ టైర్స్ ట్యూబ్లెస్ అనమాట. అండ్ ఇక్కడ వీల్ సైజ్ వచ్చేసరికి 19 ఇంచెస్. అండ్ బ్రేక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 320 mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డ్యూయల్ ఛానల్ ABS. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది 648cc 4-stroke SOHC ప్యారల్ ట్విన్ ఇంజన్ అనమాట. అండ్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఎయిర్ అండ్ ఆయిల్తో కూల్ అవుతుంది. ఇందులో మనకి 6 గేర్స్ అయితే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 47 PS at the rate 7250 RPM. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి మనకి 52.3 Nm at the rate 5650 RPM. ఇప్పుడు మనం హ్యాండిల్ బార్ గురించి చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ 3 కలిపి ఒకే స్విచ్లో ప్రొవైడ్ చేశారు. అండ్ దాని కింద సిగ్నల్ ఆపరేటింగ్ బటన్స్, దాని కింద హార్న్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఫ్రంట్ ఒక బటన్ అనేది ఉంది కదా, దీని ద్వారా మనం కన్సోల్ ఆపరేట్ చేయొచ్చు. అండ్ కన్సోల్ చూడొచ్చు ఎలా ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజిన్ ఇగ్నిషన్, ఇంజిన్ కిల్ స్విచ్ రెండు కలిపి ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ దాని కింద హజార్డ్ బటన్ అనమాట, 4 లైట్స్ ఒకసారి బ్లింక్ చేయడానికి సిగ్నల్ లైట్స్. అండ్ ఇందులో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అనేది సీట్ కింద ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇది ఓపెన్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఛార్జర్ వైర్ అనేది మనం లోపల నుంచి తీసుకురావచ్చు బయటికి. ఇది కొంచెం పొజిషన్ అనేది కొంచెం ఆక్వర్డ్గా ఉంది, బట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మిస్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది టూల్ కిట్ అనమాట. మనం బైక్లో ఏ పార్ట్ అయినా సరే డిసెంబ్లింగ్ చేయడానికి టూల్ కిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం కన్సోల్ గురించి చూసుకున్నట్టయితే మనకి సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిప్పర్ నావిగేషన్ కోసం. అండ్ ఇప్పుడు మనకి స్పీడోమీటర్ వచ్చేసరికి అనలాగ్లో ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ బటన్ ద్వారా మనం ట్రిప్ A, ట్రిప్ B, ఓడోమీటర్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ కన్సోల్లో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ABS ఇండికేటర్, మాల్ ఫంక్షన్ ఇండికేటర్, కావాల్సిన ఇండికేటర్స్ అన్నీ అయితే డైరెక్ట్గా ఇండికేట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కన్సోల్ గాయస్. మనం సిగ్నల్ లైట్స్ కూడా LED లైట్స్ పెట్టించుకోవచ్చు. అప్పుడు బైక్ ఫుల్లీ కంప్లీట్లీ LED లైట్స్తో ఉంటుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే సీట్ హైట్ 740 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 135 mm, వెయిట్ 241 kgs, ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్స్, చాసిస్ స్టీల్ ట్యూబ్లెస్ స్పైన్ ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బైక్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. కంప్లీట్లీ మెటల్ బాడీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో వేరియంట్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్, జస్ట్ కొన్ని యాక్స్ సిరీస్ వాళ్ళైతే ప్రైస్ అనేది డిఫర్ అవుతుంది. నేను వేరియంట్స్ యొక్క ప్రైస్ అనేది లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తున్నాను, మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు. ఈ వీడియోలో కనిపించిన వేరియంట్ పేరు వచ్చేసరికి యాస్ట్రాల్ బ్లాక్. మీకు ఈ కలర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650 యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ. బైక్ మనకి టెస్ట్ రైడ్కి ఇవ్వడానికి ఇక్కడ లేదు. టెస్ట్ రైడ్ నుండి నేను టెస్ట్ రైడ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందో కూడా చెప్పేవాడిని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా టెస్ట్ రైడ్ అవైలబిలిటీ ఉంటే నేను దానికి ఒక స్పెసిఫిక్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు.
అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. Until next video, bye bye.